హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ ఏ లైన్ కుర్తీ కటింగ్ వీడియో చూద్దామండి. లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. హాఫ్ హ్యాండ్స్ కాబట్టి 2 మీటర్స్ లైనింగ్ అనేది మనకు సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 16, దానికి ఆఫ్ చేస్తే 8 ఇంచెస్ వస్తాయి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. వెస్ట్ వచ్చి 14.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. స్లిట్ వచ్చేసి 19 దగ్గర మార్క్ చేస్తున్నాను. చెస్ట్ రౌండ్ వచ్చేసి 38 ఇంచెస్ అండి. 38లో 4వ భాగం 9.5. వెస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్లో 4వ భాగం 8.5. హిప్ వచ్చేసి 42 ఇంచెస్ 10.5కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆర్మ్ రౌండింగ్ దగ్గర 1/2 ఇంచు వెనక్కి తీసుకొని డ్రా చేసుకుంటే మనకు రౌండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పైనుంచి 1/2 ఇంచు షోల్డర్ డౌన్ తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్. మనం ఇప్పుడు చేసేది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. హై నెక్ కుర్తీ అన్నమాట ఇది. ఆర్మ్ రౌండింగ్ మనకు 8 ఇంచెస్ వచ్చిందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇది ఏ లైన్ కుర్తీ కాబట్టి గేరా ఎక్కువ ఉండాలండి. నేను ఇక్కడ 21 ఇంచెస్ గేరా తీసుకుంటున్నాను. Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two to get the confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can't see my ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్, బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ అంతనే తీసుకోవాలి. నెక్ డౌన్ మాత్రం 6 ఇంచెస్కి తీసుకుంటున్నాను. విడ్త్ మాత్రం 3.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను.
every night are we? Paradise, paradise seems so far away. Still try. కింద గేరా దగ్గర షేప్ కోసం 3 ఇంచెస్ తీసుకొని అక్కడి నుంచి కర్వ్ డ్రా చేయాలి. ఆ విధంగా కర్వ్ డ్రా చేసి దాన్ని కట్ చేయాలి. Staying up till we want to. Till you were, ఇక్కడ పీసెస్ని జాయింట్ చేయాలండి. ఇప్పుడు జాయింట్ చేసాము, దీన్ని కటింగ్ చేసుకున్నాము. కటింగ్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకున్నాము. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్ చేయండి.